ఖమ్మంలోని వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత వెల్లడించారు. రాజకీయాలతో సంబంధం లేని ప్రతినిధులతో కూడిన ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెలికితీస్తుందని స్పష్టం చేశారు. విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్, ఆర్మీ మాజీ మేజర్ మదన్ మోహన్, వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు, న్యాయవాదుల, ఇతర సంస్థల ప్రతినిధులు కమిటీ సభ్యులుగా ఉన్నారని తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ బాధితులందరికీ సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. నిజ నిర్ధారణ కమిటీ పర్యటనకు ప్రభుత్వం సహకరించాలని, బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలపై కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందని కవిత పేర్కొన్నారు. పేదలకు జరుగుతున్న అన్యాయం విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ప్రొఫెసర్ కోదండరాం, ఆకునూరి మురళి, హరగోపాల్ వంటి మేధావులు స్పందించాలని కోరారు. చెప్పింది 411 మందికి, అందులో అనేకమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అనేక మందికి ఇంకా కూడా మాకు అన్యాయం జరిగిందనేటటువంటి భావన మాకు రిపీటెడ్ గా క్షేత్రస్థాయి నుంచి వస్తున్నటువంటి సమాచారం ద్వారా మేము తెలుసుకున్నాం. ఆ తర్వాత డాక్టర్ విశారదన్ గారు మళ్ళీ ఒకసారి నిన్న ఖమ్మంలో మరి పరిస్థితి ఏంటి ఇట్లా జరుగుతుందని తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు వారిని నిన్న కూడా మళ్ళీ అరెస్ట్ చేసి నిన్న కూడా డే అంతా నిర్బంధించి అక్కడ కలెక్టర్ గారు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా, జాయింట్ కలెక్టర్ గారు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అన్యాయంగా మరి అసలు జరుగుతున్నది ఏంటి, ఈ ప్రొసీజర్లో క్లారిటీ ఏంటి అనేటటువంటి పారదర్శకత లేకుండా, ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎందుకు ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది అర్థం కానటువంటి విషయం. మరి ఏ ప్రభుత్వమైనా డెమోక్రసీలో ట్రాన్స్పరెన్సీ అనేది అత్యవసరం కాబట్టి ఆ ప్రభుత్వం నుంచి ఈ క్లారిఫికేషన్ రాబట్టాలన్న ఉద్దేశంతో మరి మేము ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో జస్టిస్ చంద్రకుమార్ గారిని మేము సంప్రదించడం జరిగింది. వారిని సంప్రదించిన మేరట అట్లనే ఈ సమాజంలో చాలా నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి అనేక మందిని కూడా మరి ఈ సమస్యను వివరించినప్పుడు వారందరి నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఒకటే. ముఖ్యంగా జస్టిస్ చంద్రకుమార్ గారు మీకు తెలుసు, మన రాష్ట్రంలో అనేక రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. ఆర్మీ మేజర్ మదన్ మోహన్ గారు వారు చెన్నై నుండి ఉన్నారు. ఈ సంఘటన అంతా చూసి స్పందించి మరి అసలు ఈ విషయం ఏంటి మేము కనుక్కుంటాము అని చెప్పి వారు మమ్మల్ని కోరినప్పుడు మేము ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఈ విషయం కనుక్కోనండి అని చెప్పి మేము వారిని సంప్రదించడం జరిగింది. ఆ తదుపరి కార్యాచరణ తీసుకొని మరొక కమిటీగా వాళ్ళందరూ కూర్చొని ఏర్పాటు చేసుకున్నారు. అందరూ కూడా చాలా సీనియర్స్, అందరూ కూడా జర్నలిస్టులు, లాయర్లు, ప్రొఫెసర్స్, రిటైర్డ్ హైకోర్టు జడ్జి, ఆర్మీ మేజర్ గారు, వీరందరూ కూడా ఇవాళ మన తెలంగాణ పేదల పక్షాన నిలబడడానికి రావడం, వారి వారి ఉద్యోగాలు చేస్తూ వారు సమయం ఇవ్వడం అన్నది నిజంగా కూడా వారు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారి సమయాన్ని వెచ్చించి ఈ తెలంగాణ పేద ప్రజలకు ఏదో చేయాలని వారు అనుకోవడం అన్నది నిజంగా కూడా ముదావహం. మరి దాన్ని ఆహ్వానిస్తూ వారికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.